పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. దమ్ము ధైర్యం గురించి బీఆర్ఎస్ బీజేపీకి మాట్లాడే హక్కే లేదంటున్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే చెంప చెల్లుమనేలా 2 సార్లు బీఆర్ఎస్ని ఓడించామన్నారు. లోకల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కి పరాభవం తప్పదన్నారు. పార్టీ ఓటమి పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు కేటీఆర్. నాయకుడు బాగా పనిచేశారు, ఓటమికి కారణం మనమే అన్నారు. కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అన్నారు పొన్నం ప్రభాకర్. గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పారు మంత్రి. హరీష్, కేటీఆర్ శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు మల్లు రవి. వాళ్ళ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. మోదీ పాలనలో 25 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయన్నారు ఎంపీ రఘునందన్. ఒక్క కుంభకోణం లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో పర్యటించారు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కృష్ణానగర్లో నాలాల దగ్గర నీటి ప్రవాహాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. గ్రూప్ 1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట దొరికింది. సింగిల్ బెంచ్ తీర్పై స్టే ఇస్తూ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డివిజన్ బెంచ్. వాదనల తర్వాత సింగిల్ బెంచ్ ఆదేశాల్ని సస్పెండ్ చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీర్పుతో పోస్టింగ్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లయింది. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. పిటిషనర్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారన్న కోర్టు ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.